గోవిందా. చాలా మంది గోవింద అంటానికి కూడా మొహమాట పడుతున్నారు. ఏం పర్వాలేదు, ఇవాళ గోవింద అనకపోయినా ఏదో ఒక రోజు గోవింద అంటాం ఖాయం. గోవింద అనే లోపు ఎవడు గోవింద అంటాడో వాడు అదృష్టవంతుడు. కాబట్టి గోవింద అనే లోపే ఏదైనా భగవన్నామాన్ని గాని దేన్నైనా మొహమాట పడకుండా లోపల నుంచి నిస్సంకోచంగా పెద్దగా భజన చేయటము, అరవటము, చెప్పడం అనేది నేర్చుకోండి. ఎందుకంటే మీరు మీ ఇంట్లో భర్త మీద అరిచిన, ఆ మాటకు కారణం గణపతి అన్నా కదా, భార్య మీద అరిచిన, తల్లిదండ్రుల మీద అరిచిన, ఆఖరికి ఇంత బుడ్డోడు పిల్లోడి మీద అరిచినా తిరిగి తిడతారు తప్ప ఎవడూ పడేటటువంటి లేడు. వాడు లేడు, అరుపుని వినేవాడు లేడు. మరి మీలో బీపీ నియంత్రణ ఎట్లా కావాలి? కావాలి కదా. కావాలి అంటే ఎక్కడో అక్కడ అవుట్లెట్ కావాలి కదా బయటికి వెళ్ళడానికి. అందుకని జనాలు విడిగా బయట అరిస్తే పిచ్చోడు అనుకుంటారని భగవంతుడనే ఓ నెపం పెట్టుకొని అక్కడ కూర్చొని కాసేపు భజన అనే పేరు పెట్టుకొని గొంతు జించి పిచ్చి పిచ్చిగా అరిస్తే కాస్త బీపీ కంట్రోల్